హాయ్ ఎవరన్. వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎట్లుంటాయంటే గుడ్డుగురాని గంతలు కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళకి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ తెలుసుకునే సమయం కానీ తెలుసుకునే అంత ఆలోచన కానీ లేనట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేసి అలాగే మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకంలో 2 అమలు చేసి రాష్ట్రాన్ని ఈరోజు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం గురించి బురద జల్లడం ఒక్కటే వీళ్ళకున్న అజెండా లాగా మనకు కనపడుతుంది. ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ చేసి ఈరోజు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని 1 సంవత్సర కాలంలోనే నెరవేర్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కానీ మాట్లాడాల్సిన అవసరం కానీ వీళ్ళకి లేదు. కాకపోతే ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి, రాష్ట్రంలో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఎలా అయినా ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు బురద జల్లడమే వాళ్ళ ధ్యేయంగా కనపడుతుంది. ఈరోజు సూపర్ 6లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మాట్లాడుతున్న సోకాల్డ్ పెద్ద మనుషులని నేను అడుగుతున్నా. ఈరోజు మీకు వృద్ధాప్య పెన్షన్లు పెంచింది కనపలేదా? ఉచిత సిలిండర్లు ఇచ్చింది కనపలేదా? అన్నదాత సుఖీభవ కనపలేదా? తల్లికి వందనం కనపలేదా? లేకపోతే రాష్ట్రంలో ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీల్లో అన్న క్యాంటీన్లు కనపలేదా? లేకపోతే ఈరోజు అభివృద్ధి కనపలేదా? లేదా మెగా డిఎస్సీలో భాగంగా ఈరోజు 16,000 పోస్టులు ఫిల్ చేసింది కనపలేదా? మీకు ఏం కనపలేదో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు రాష్ట్రంలో అన్ని హామీలని నెరవేర్చి ప్రజల ఈరోజు ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 గలుగా భావించి పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, రాష్ట్రంలో రాజధాని అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అవ్వచ్చు, లేకపోతే ఈరోజు మనకి ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాల కోసం కొన్ని వందల కంపెనీలు ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతుంటే దాన్ని చూసి ఓర్చుకోలేకనే ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతుందని మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు, వాస్తవ పరిస్థితులు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు ఎవరు వాస్తవం ఎవరు అబద్ధాలు చెప్పారో ప్రజలకు తెలిసిపోతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.